ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ కమిషనర్ వేధింపులు తాళలేక శానిటరీ మేస్త్రి అతని భార్య పైడమ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో కొండలరావు దంపతులు చికిత్స పొందుతున్నారు. శానిటరీ సిబ్బంది ముందు మేస్త్రి దళాయి కొండలరావును మున్సిపల్ కమిషనర్ అసభ్య పదజాలంతో కించపరిచి మాట్లాడడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు సెలవులో ఉండడంతో గత వారం రోజులుగా మున్సిపల్ శానిటరీ సిబ్బంది అటెండెన్స్ వేయడానికి వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ శానిటరీ సిబ్బంది పనులు చేస్తున్నప్పటికీ వారిని వేధింపులకు గురి చేస్తున్నట్టు శానిటరీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సార్, నా పేరు దళాయి గంగాధరరావు అండి. శానిటరీ వర్కర్ని అండి, పర్మనెంట్ వర్కర్ని. కానీ ఒక వారం 10 రోజుల నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు రావట్లేదు. రాకపోతే కమిషనర్ గారు వచ్చి మస్తర్లు వేయడం, పనులు చెప్పడం జరుగుతుంది. ఆయన వచ్చిన దగ్గర నుంచి వర్కర్స్కి చాలా హీనంగా పురుగుల్లా చూస్తున్నారు. చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి. అసలు అలా ఇలాగ కాదు, చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. అసలు మేము చెప్పకూడదు కానీ వర్కర్స్ ఒక పురుగుల్లాగా మీరు పనులు చేసినా సరే చేయట్లేదని చెప్తున్నారు. అసలు మేస్త్రులకు సంబంధం లేదు, మేస్త్రుల దగ్గర రావద్దు అంటున్నారు. ఏదైనా సరే సెక్రటరీలతోనే చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చి మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అసహించుకుంటాం, గసురుకుంటాం జరుగుతుంది. ప్రతి వర్కర్ కూడా ఏదైనా సమస్య వచ్చి ఆడవాళ్ళు మాట్లాడుతుంటే ఆ ఆడవాళ్ళని కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు. మెయిన్ రోడ్లో ఆడవాళ్ళకు కూడా తెల్లవారుజామున ఊడ్చే వాళ్ళు కూడా ఆఫ్ చేసేసారు. ఈ తెల్లవారుజామున లారీ వాళ్ళు కూడా ఆఫ్ చేసేసారండి. వాళ్ళందరూ కూడా తెల్లవారు వచ్చి పని చేయాలి, మీరు పనులు చేయట్లేదు, ఇళ్ళగాడు ఉంటున్నారు, ఇళ్ళగాడు కూర్చుంటున్నారు, చాలా ఇదిగా చెప్తున్నారండి. మేము కనీసం 40-30 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం అండి. ఏనాడు కూడా మేము వర్క్లో ఇంత మాట పడలేదు. ఎంతోమంది కమిషనర్లు వచ్చారు కానీ ఎవరు కూడా మాకు ఒక మాట అనేది కానీ మాకు జరగలేదు. కానీ ఈయన వచ్చిన దగ్గర నుంచి ఈ 10 రోజుల నుంచి మాకు చాలా టార్చర్, చాలా హీనంగా మాట్లాడుతున్నారండి. మీరు కనికరించి మీరు మా మీద దయ చూపించి ఆ కమిషనర్ మీరు యాక్షన్ తీసుకుంటారని మీకు తెలియపరుస్తున్నాం సార్. నా పేరు దళాయి కొండలరావు అండి. నూజివీడు పురపాలక సంఘంలో శానిటరీ మేస్త్రిగా పనిచేస్తున్నానండి. అయితే పొద్దున్న కమిషనర్ గారు అటెండెన్స్లో మా అబ్బాయి పేరు దళాయి శివసుబ్రహ్మణ్యం అండి. అతను ఆరోగ్యంగా పేగిపోత వచ్చి గ్యాస్ స్ట్రగుల్ రావటంలో ఒక 2 రోజులు రాలేదండి. రాని పక్షాన మీ అబ్బాయి రావట్లేదేమో అన్న విషయం చెప్పానండి. నిన్న అడిగారు, ఈరోజు కూడా అదే మాట చెప్పాను సార్. ఎందుకని తీసుకురాకపోతే 3 రోజులు ఆపేస్తా, 3వ రోజున ఆయన వచ్చే పని లేదు, ఇంటికి వెళ్ళిపోవటమే అన్నారు. లేదు సార్, ప్రాబ్లం ఇలాగ ఉంది సార్ అని చెప్పాను. సార్ వస్తే చెప్తాను సార్, రమ్మని నేను డ్యూటీ చేయమని చెప్తున్నాను సార్ అన్నానండి. తర్వాత పంపించేసిన తర్వాత మా ఆవిడకేమో స్ట్రెంత్ వేశారండి. ఆవిడ ప్లేస్లో కూడా వేరే అమ్మాయిని మనం నెలకింత ఇచ్చుకొని వర్క్ చేయించుకుంటాం సార్. ఆ అమ్మాయికి ఈరోజు ఫీవర్ వచ్చింది సార్. ఆ ఫీవర్ రావటంలో ఆ అమ్మాయి కూడా రాలేదండి. మరి నేను వెళ్ళిపోమని చెప్పి వార్డులోకి సరే నేను వెళ్తుంటే మళ్ళీ పిలిపించారు సార్. సెక్రటరీలు చాలామంది ఉన్నారు సార్ ఆఫీసులో. వాళ్ళ ముందు నన్ను నువ్వు వేస్ట్ అడిగి నువ్వు పని చేయలేవు, పని చేయించలేవు, ఎందుకయ్యా పని చేయలేవు? మీ ఆవిడ రాలా, మీ అబ్బాయి రాలా, మీ ముగ్గురు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోండిగా, ఆఫీసులో రామాకని ఈ నాపించాడు ఈ నా. సార్, నా పేరు ముత్యాల విజయ్ అండి. నూజివీడు మున్సిపల్ వర్కర్ కింద పనిచేస్తున్నాను. నా మామగారు అయిన దళాయి కొండలరావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ మేస్త్రి అండి. మేస్త్రిగా పనిచేస్తుంటే పొద్దున్న వాళ్ళ అబ్బాయి గారు అనారోగ్యం వాళ్ళు రాకపోతే ఆయన పిలిచి అవహేళనగా, ఏంట్రా మీ అబ్బాయికి కూడా మీరు చెప్పుకోలేవా అని చెప్పి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దానికి ఆయన మనస్తాపం చెంది ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు సార్. వాళ్ళ ఆవిడ కూడా నీ లేనప్పుడు నేను ఎందుకని చెప్పి తను కూడా వేసుకోవడం జరిగింది. ప్రతి వర్కర్ని కూడా ఆడు వీడు మాకు పేర్లు లేనట్టు, ప్రతి ఒక్క మనిషికి పేరు ఉంటుంది, ఆ పేరు బట్టి పిలవాలి, లేకపోతే మానేది. అంతేగాని ఆడు ఈడు అరే తురే అని పిలవడం, పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా అరే తురే అని పిలవడం, మరి మేస్త్రులని ఏమో బతుకున్నారా చచ్చిపోయారా అని చెప్పడం. ఒకసారి ఒక వర్కర్ రాకపోతే లేట్ అయితే ఫోన్ చేస్తా అని చెప్పి సెక్రటరీ గారు చెప్తే, ఆఫ్టర్ ఆల్ ఆఫ్కాస్ట్ వర్కర్కి ఫోన్ చేసి పిలవాలా? ఆఫ్టర్ ఆల్ అండి సార్, మేము నరేంద్ర మోడీ గారు పిఎం గారైన నరేంద్ర మోడీ గారే మాకు కాలు కడిగి కడగడం జరిగింది. అలాంటి మరి వర్కర్ని వీరు ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. దాన్ని మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.